హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, నేను ఇప్పుడు దాకా చూసిన స్టోన్లో ఇది నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. దీని మీద చూడండి ఫ్రెండ్స్, కొన్ని గుర్తులు ఉన్నాయి. అవి ఇంగ్లీష్ లెటర్సో లేకపోతే ఏదన్నా సింబలో ఓసారి చూడడానికి బిల్డింగ్స్ లాగా కూడా ఉన్నాయి. సో చూడడానికైతే చాలా బాగుందన్నమాట ఇది. సో ఇప్పటిదాకా నేను చూసిన స్టోన్స్లో కూడా ఇది వెరైటీగా అనిపిస్తుంది అనమాట. ఈ స్టోన్ అసలు ఎక్కడ చూసినా కానీ ఒక సైడు ఒక షేప్లో ఉంటే ఇంకో సైడ్ ఇంకో షేప్లో ఉన్నాయి అనమాట. దీని మీద చూడడానికి అయితే ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇప్పటిదాకా నేను చూపించిన స్టోన్స్లో కూడా ఇదే ది బెస్ట్గా అనిపిస్తుంది అనమాట నాకు. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది స్టోను. ఇది నాకు వచ్చేసి శ్రీరాంపురంలో దొరికిందనమాట. నేను మీకు చూపించాను కదా శ్రీరాంపురంలో ఎటువంటి రాళ్ళు దొరుకుతున్నాయని, దాని మీద వీడియో చేసేటప్పుడు నాకు ఇక్కడ దొరికిందనమాట ఈ స్టోను. సో ఇట్లాంటి స్టోన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. స్టోన్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, కానీ దీని మీద ఉన్న లెటర్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో ఇది ఎటు చూసిన షేప్లు కొంచెం ఇదిగా కనిపిస్తున్నాయి అనమాట దీని మీద. సో ఈ స్టోన్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి అయితే ఖచ్చితంగా స్టోన్స్ చాలా చూడడానికి బాగుంటాయి అన్నమాట. స్టోన్ చాలా కొంచెం చిన్నదైనా కానీ చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా దీని మీద ఉన్న ఆ లెటర్స్ అనేది, అవి లెటర్సా లేకపోతే ఏంటనేది నాకు క్లారిటీ రావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో నేనైతే ఇది చూడగానే ఫస్ట్ ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అంటే ఏంటి లెటర్, వీటి మీద కూడా ఇట్లాంటి లెటర్స్ టైప్లో ఉంటాయా, సింబల్స్ టైప్స్ ఉంటాయని. సో ఇదైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.